ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి పంచాయతీల్లో పనిచేస్తున్న ఆ, ప్రైవేట్ వర్క్ చేస్తున్న కార్మికుల గురించి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి పంచాయతీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగ తరఫున మాట్లాడుతున్నాం సార్. మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యవస్థలో మేము పనిచేయడం జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే పంచాయతీ వ్యవస్థ మారుస్తున్నారు సార్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 కింద చేస్తున్నారు సార్. ఆ వ్యవస్థలో రిటైర్ అయిపోయిన వారిని తీసేసిన తర్వాత మరి కొత్తగా పోస్టులు ఏమైనా ఉంటే గనక మరి మేము అనుభవంతో 30 సంవత్సరాల నుంచి చేస్తున్న వారిని అందరూ కూడా ఎడ్యుకేట్ పరంగా కానివ్వండి, అనుభవం పరంగా కానివ్వండి, మరి ఈ పోస్టులో మమ్మల్ని భర్తీ చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటం జరుగుతుందండి. గతంలో చాలాసార్లు మేము ఈ యొక్క విషయం పైన మరి అధికారులు కలవటం జరిగిందండి. అలాగే చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం స్పందించి మరి మా అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మంచి అవకాశం సార్. ఇది గతంలో కూడా మరి మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా మా అధ్యక్షులు వారు తీసుకెళ్ళడం జరిగింది సార్. మా యూనియన్ తరఫున వారు స్పందించి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తానని అనడం జరిగిందండి. మరి దాని మీద మాకు న్యాయం చేయమని ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర మరి కలెక్టర్ గారికి విన్నపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ద్వారా ఇది ప్రభుత్వానికి మరి వెళ్ళేలాగా చేసి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇదే విషయంపై కలెక్టర్ గారు మీకు ఏమి సూచించారు సంబంధం? సార్, మేము గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుల తరఫున జిల్లాలో 19 మండలాల నుంచి మా సోదరులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము 19 మండలాల నుంచి ఒక రిప్రజెంటేషన్ డిప్యూటీ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ సమస్య కాబట్టి తప్పకుండా ఈ సమస్యని కమిషనర్ గారికి మేము ఒక కవరింగ్ లెటర్తో మీ సమస్యను కమిషనర్ గారికి పంపుతున్నాం. ఇదిగో డిపో గారిని కూడా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిపో గారిని కూడా దాని మీద వివరణ అడిగారు. ఆ మేడం గారు కూడా వివరణ చెప్పారు. తప్పకుండా మీకు న్యాయం చేసేలాగా మేము ఈ యొక్క మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్ మాత్రం మేము కమిషనర్ గారికి పంపి మీ సమస్యను మేము స్టేట్ గవర్నమెంట్కి చేరవేస్తారని మాకు హామీ ఇచ్చారు సార్. తప్పకుండా మీ ద్వారాగా కూడా మీరు మాకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండి మా సమస్యను ప్రభుత్వానికి చేరవేసి మీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి మీ వంతు సహకారం మాకు చేస్తారని మనస్ఫూర్తిగా మీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ మీడియాని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యబాబుతో బాబీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా.